అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ప్రస్తుతానికి బయట ఉన్న టాప్ BI టూల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ముందుగా BI అంటే ఏంటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే ఏ పెద్ద కంపెనీ అయినా సరే వాళ్ళు క్రిటికల్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ప్రీవియస్ డేటాని ఖచ్చితంగా చెక్ చేస్తారు. అంటే ఒక సోప్ బ్రాండ్ ఉందనుకుందాం, అండ్ ఆ సోప్ బ్రాండ్కి ఒకవేళ వెరైటీ 1 సోపు, వెరైటీ 2 సోపు, వెరైటీ 3 సోపు ఉంది. ఓకే, అందరికంటే ఎక్కువ సేల్స్ దేనికి వచ్చింది, ఒకవేళ V1కి వస్తే ఎందుకు వచ్చింది, దానికి కాస్ట్ ఎంత, దాని మీద పెట్టిన ప్రమోషన్ ఎంత, ఏ మంత్ ఆఫ్ ది ఇయర్లో ఎక్కువ సేల్స్ వచ్చాయి, ఎందుకు వచ్చి ఉండొచ్చు. ఆల్ దీస్ వెరైటీ ఆఫ్ డేటాని యూజ్ చేసుకునే మీరు నెక్స్ట్ సెట్ ఆఫ్ డెసిషన్లు తీసుకుంటే దానివల్ల ఏమవుద్ది, ఇట్ ఈస్ డేటా డ్రివెన్ డెసిషన్ కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే ఇట్ విల్ వర్క్ ఫర్ యువర్ కంపెనీస్ బెనిఫిట్. ఈ మధ్యన మీరు వినుంటే డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ గైస్. ఆ డేటాని బేస్ చేసుకుని డెసిషన్లు తీసుకోవడానికి BI టూల్స్ అవసరం వస్తాయి. దీంట్లో ఏం చేస్తారంటే ఈ డేటాని బేసిక్గా టెక్స్ట్ ఆర్ నంబర్స్లో ఉంటే కన్జ్యూమ్ చేసుకోవడం కష్టం కాబట్టి చార్ట్స్ రూపంలో క్రియేట్ చేసి బేసిక్గా దాన్ని బట్టి డెసిషన్ని తీసుకుంటారు. దట్స్ ఆల్ అబౌట్ BI టూల్స్. టాప్ అనే ఈ పదం ఇట్స్ ఆల్వేస్ పర్స్పెక్టివ్ బేస్డ్. నాకు X నచ్చితే మీకు Y నచ్చచ్చు కదా, కానీ అలాంటప్పుడు నేను X గొప్పది, X టాప్ అని చెప్పకూడదు కదా. కాబట్టి నేను ఇవాల్టి ఈ వీడియోలో ROI బేస్డ్ బేసిక్గా ప్రిఫరెన్స్ని బట్టి ఏది టాప్ 1 ఏది టాప్ 2 అని చెప్తాను. ఓకే, ROI అంటే ఏంటి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఈ స్పెసిఫిక్ టూల్ని చూడడానికి టైం స్పెండ్ చేస్తే మీకు దానివల్ల వర్త్ ఉందా, దానివల్ల జాబ్స్ వస్తున్నాయా, దాన్ని బేస్ చేసుకుని. అదేవిధంగా ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నానంటే ఐ ఎక్స్పెక్ట్ సమ్ ROI. డెఫినెట్లీ ఇంకా లైక్ చేయకపోయి ఉంటే హిట్ దట్ లైక్ బటన్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ గివ్ మీ మై ROI. ఓకే, కమింగ్ టు ద టాప్ టూల్స్, ద ఫస్ట్ టూల్ ఈజ్ యాక్చువల్లీ పవర్ BI. ప్రస్తుతానికి ఇండియాలో దీనికి 824 ఓపెనింగ్స్ అక్రాస్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ టూల్స్ కదా. టూల్స్లో ఏంటంటే ఎక్కువగా సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి. ఎందుకు, బికాస్ సర్టిఫికేషన్స్ ఎప్పుడైతే లెట్స్ నేను పవర్ BI వాడుతున్నాను. ఓకే, పవర్ BI ఎవరిది, మైక్రోసాఫ్ట్ది. ఓకే, సో నాకు మైక్రోసాఫ్ట్ వాళ్ళే బాబు నీకు పవర్ BI వచ్చు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఇట్ డెఫినెట్లీ మేక్ సెన్స్ ఫర్ కంపెనీస్ టు హైర్ యూ కదా. కాబట్టి బేసిక్గా ఏ కంపెనీ అయితే ఆ టూల్స్ని డెవలప్ చేస్తుందో ఆ కంపెనీ వాళ్ళే మీకు సర్టిఫికేషన్ ఇస్తే మీకు డెఫినెట్లీ ఆ టూల్కి సంబంధించిన కెరియర్లో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా పవర్ BIకి అఫీషియల్ సర్టిఫికేషన్ ఈజ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ పవర్ BI డేటా అనలిస్ట్ అసోసియేట్ అనమాట. ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. సో ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే డెఫినెట్లీ ఒడిన్ స్కూల్ వాళ్ళ పవర్ BI సర్టిఫికేషన్ కోర్స్ హెల్ప్ అవుతుంది. ఈ కోర్స్ మీకు PL 300 ఎగ్జామ్ అంటే ఇందాక చూపించిన సర్టిఫికేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులో మీకు కాంప్రిహెన్సివ్ కరికులం ఫర్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అందరికీ వర్తిస్తుంది. ప్రాక్టీస్ టెస్ట్స్ ఇంక్లూడెడ్, ఎగ్జామ్ రెడీనెస్ ఇన్ 4-day ట్రైనింగ్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. ఇందులోని కరికులం చూసుకుంటే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ ఫర్ యూ టు మాస్టర్ పవర్ BI. సో ఇంట్రో టు ద ఎగ్జామ్, సెట్టింగ్ అప్, డేటా ప్రెప్, డేటా మోడలింగ్, అనాలిసిస్, డిప్లాయ్మెంట్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. సో ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ మీకు కవర్ అవుతాయి. ఓకే, ఈ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దీనివల్ల మీకు యూ కెన్ షోకేస్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పర్టీస్. ఇందాక చెప్పినట్లుగా షార్పెన్ యువర్ కాంపిటేటివ్ ఎడ్జ్, యాక్సెస్ గ్రేట్ కెరీర్ ఆపర్చునిటీస్, become a Power BI master. So ఈ కోర్స్లో ద బెస్ట్ పార్ట్ ఈజ్ ద ఎఫెక్టివ్ బూట్ క్యాంప్ ఫీ ఈజ్ 28,000 ప్లస్ GST. కానీ ఇట్ హ్యాస్ అ 100% మనీ బ్యాక్ గ్యారంటీ. అంటే గెట్ యువర్ మనీ బ్యాక్ ఇఫ్ యూ ఫెయిల్ టు క్రాక్ ద మైక్రోసాఫ్ట్ PL 300 టెస్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ 14 days ఆఫ్ ద కోర్స్ కంప్లీషన్. గాట్ ఇట్? సో ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. And if you are interested, you can fill in the form and they'll call you back. Okay, coming back to the topic. So next మన టాప్ లిస్ట్లో ఉన్న టూల్ ఏంటి అంటే ఇట్ ఈస్ Tableau అనమాట. Tableauకి ఇండియాలో ప్రస్తుతానికి 420 రోల్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దీనికి కావాల్సిన సర్టిఫికేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ Tableau సర్టిఫైడ్ డేటా అనలిస్ట్ సర్టిఫికేషన్ అనమాట. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఈ సర్టిఫికేషన్ పొందితే ఈ రోల్స్లో జాబ్ రావడం మరింత ఈజీ అవుతుంది, బికాస్ Tableau ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ యూ విత్ ద సర్టిఫికేషన్ కాబట్టి. నెక్స్ట్ టాప్ లిస్ట్లో ఉన్న టూల్ ఏంటంటే ఇట్ ఈస్ IBM కాగ్నాస్ అనలిటిక్స్. దీనికి ప్రస్తుతానికి ఇండియాలో 13 రోల్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ దీని సర్టిఫికేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్
IBM సర్టిఫైడ్ డెవలపర్ కాగ్నోస్ అనలిటిక్స్ వర్షన్ 11.1.x ఈ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేసి ఒకవేళ సక్సెస్ఫుల్గా పాస్ అయితే మీకు సర్టిఫికేషన్ లభిస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ ఇన్ ద టాప్ లిస్ట్ ఈజ్ క్లిక్సెన్స్. ఓకే, ఈ క్లిక్సెన్స్కి ప్రస్తుతానికి ఇండియాలో 21 ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ సర్టిఫికేషన్ ఈజ్ క్లిక్సెన్స్ బిజినెస్ అనలిస్ట్ సర్టిఫికేషన్ అనమాట. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ ద టాప్ లిస్ట్ ఈజ్ జోహో అనలిటిక్స్. వీళ్ళకి అగైన్ 12 ఓపెనింగ్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే, ప్రస్తుతానికి. సో వీళ్ళు మల్టిపుల్ యాక్చువల్లీ వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ వాటిని బేస్ చేసుకుని సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో యూ కెన్ అగైన్ చెక్ దిస్ లింక్, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ ద టాప్ లిస్ట్ ఈజ్ ఒరాకిల్ బిఐ అనమాట. ప్రస్తుతానికి 9 ఓపెనింగ్స్ ఉన్నాయి. కమింగ్ టు ద సర్టిఫికేషన్, ఇట్ ఈస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆన్ ఒరాకిల్ క్లౌడ్ అనమాట. సో ఈ లెర్నింగ్ పాత్ని ఫాలో అయ్యి మీరు దాన్ని నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ ద టాప్ లిస్ట్ ఈజ్ SAP అనలిస్ట్. 3 ఓపెనింగ్స్ ఉన్నాయి గైస్ అండ్ దిస్ ఈస్ దేర్ అఫీషియల్ సర్టిఫికేషన్ విచ్ ఈస్ SAP సర్టిఫైడ్ అసోసియేట్ డేటా అనలిస్ట్ SAP అనలిటిక్స్ క్లౌడ్. ఓకే, అగైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ ద టాప్ లిస్ట్ ఈజ్ డుండాస్. ఓకే, అగైన్ ప్రొనౌన్సియేషన్ మే బి రాంగ్, డుండాస్ ఏదో ఒకటి. సో ఇట్ హ్యాస్ 2 ఓపెనింగ్స్. Coming to the certification, join the Dundas community, become a certified Dundas BI analyst. So sign up avandi, you'll get more info. Next in the top list is SAS BI, again 2 openings. Coming to the certification, advanced analytics law. These are all the different certifications. Okay, next in the top list is actually data pine anamata. Okay, వీటికి ప్రస్తుతానికి ఓపెనింగ్స్ లేవు, బట్ టాప్ 10లో ఐ వుడ్ సే దిస్ వుడ్ బీ ఇన్ ద 10th ప్లేస్ యాజ్ పర్ ది నంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్. ఓకే, అండ్ దీనికి సర్టిఫికేషన్స్ కూడా పెద్ద ఏమీ లేవు, బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ ట్రై ఫర్ ఫ్రీ. ఐ థింక్ దేర్స్ అ ఫ్రీ ట్రయల్ ఇన్వాల్వ్డ్. ఓకే, గ్రేట్. ఫైనల్గా ఈ 10 టూల్స్లో అగైన్ ఆబ్వియస్లీ యాజ్ పర్ ది ROI ఆస్పెక్ట్ ఆఫ్ జాబ్స్ పవర్ BI అండ్ Tableau ఆర్ టాప్ ఇన్ ద లిస్ట్. బట్ లెట్స్ ఆస్క్ AI ప్రకారం వీటన్నిటిలో బిగినర్, ఫ్రెషర్ ఏది నేర్చుకుంటే బెటర్ అని చెప్పి అడిగితే జెమినీ AI ఆన్సర్ ఏంటి అంటే, జెమినీ ప్రకారం ఇట్ ఐదర్ రికమెండ్స్ పవర్ BI ఆర్ Tableau ఫర్ ఫ్రెషర్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మార్కెట్ పాపులారిటీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీనెస్ అంట. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ టాప్ 10 BI టూల్స్. డెఫినెట్లీ నేను దీనికోసం రీసెర్చ్ చేసి మీకు చెప్పాను. ఐ హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ హెల్ప్ అయ్యి ఉంటే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. ఓకే, అండ్ ఛానల్కి కొత్త అయితే ఇక్కడ దాకా వీడియోని వాచ్ చేసి ఉంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.